ప్రభుత్వం 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయిస్తోంది. పంపిణీ ఎలా? అసలిప్పుడు కిరోసిన్ స్టవ్లున్నాయా? అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం భారత్లో చమురు, గ్యాస్ సరఫరాపై పడిందనేది ఇప్పుడిక బహిరంగ రహస్యమే. గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎల్పీజీ కొరత ఉందని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. అయితే ఆందోళనతో ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే ఈ కొరత ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఎల్పీజీ కొరతను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 48,000 కిలోలీటర్లకు పైగా కిరోసిన్ను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ కిరోసిన్ ప్రజలకు ఎలా చేరుతుందన్నదే అసలైన ప్రశ్న. 2020లో కిరోసిన్ పంపిణీని నిలిపివేసిన తర్వాత దీని పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఈ వ్యవస్థ పునరుద్ధరణ అంత తేలిక కాదని, అయినా ఈ స్వల్పకాలిక ఏర్పాటు కోసం ఎవరైనా ఎందుకు ముందుకు రావాలనుకుంటారు?